నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ రెడీ టు మూవ్ ఉన్న కండిషన్‌లో ఉన్న హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే బిల్డర్ కమ్ ఓనర్ ఉన్నారో వీరి దగ్గరే మనము డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు రాజు. గాయత్రి కన్స్ట్రక్షన్ మాది. హెచ్ఎండి లేఅవుట్లో మనం ఫ్లాట్ కట్టాము. ఓకే. ఇది 120 యాడ్స్. ఓకే. ఇది ఫేసింగ్ ఏంటి సార్? వెస్ట్ ఫేస్ అండి ఇది. ఓకే. మా దగ్గర మొత్తం 5 ఫ్లాట్లు ఉన్నాయి. వెస్ట్ ఫేస్ ఒకటే ఉందండి G+1. ఈస్ట్ వచ్చి 4 ఉన్నాయి. గ్రౌండే. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 4 హౌసెస్ ఉన్నాయి రెడీ టు మూవ్ ఇన్ కండిషన్లో. అండ్ వెస్ట్ ఫేసింగ్లో G+1 ఉంది. అండ్ ఈ హౌస్ అన్నది హెచ్ఎండి లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి లేఅవుట్ అండి. G+1 అన్నిటికీ G+1 పర్మిషన్ ఉంటాయండి. అన్నిటికీ G+1 పర్మిషన్ తీసుకున్నారు. మీరు 4 హౌజులు ఉన్నాయని చెప్పారు కదా, ఎంత రేట్ నుంచి స్టార్టింగ్ ఉంది? స్టార్టింగ్ వచ్చి 65 లక్షల నుంచి 65, 75 ప్లస్ 85. G+1 వచ్చి 85. గ్రౌండ్ అన్ని 65, 75లో ఉన్నాయి. వీటికి బ్యాంక్ లోన్ వస్తుందా సార్? LRS తో పాటు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి లోన్స్ అన్ని ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా లోన్ వస్తుంది. అండ్ డిస్టెన్స్ వైజ్ గా చెప్పండి సార్, మన ఉప్పల్ మెట్రో నుంచి ఎంత దూరం ఉండొచ్చు? ఉప్పల్ మెట్రో నుంచి 8 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎవరైతే ఓనర్ కమ్ బిల్డర్ ఉన్నారో మీ దగ్గరే హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకున్నాము. ల్యాండ్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. మీ దగ్గర వచ్చేసి 5 హౌసెస్ ఉన్నాయి అంటున్నారు. 4 వచ్చేసేమో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ ఒకటేమో వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయా? ఓపెన్ ఫ్లాట్స్ మన KLM కాడ నుంచి మన ఉప్పల్, పిర్జాతిగూడ, చౌదరిగూడ వరకు ఉన్నాయండి. మీకు బుకింగ్స్లో కట్టించుకుంటే మీకు తక్కువ పడుతుంది. 50 యార్డ్స్ నుంచి 200 యార్డ్స్ వరకు 50, 60, 80, 100, 120, 150, 200 యార్డ్స్ టు 300 యార్డ్స్ వరకు ఉన్నాయండి. ఎక్సలెంట్ సార్, మంచి అవకాశం అండి. ఎవరైనా బుకింగ్స్ లో కట్టించుకోవాలి, మంచి రేట్కి రావాలి అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉండాలంటే మీ కళ్ళ ముందల కన్స్ట్రక్షన్ చేసిస్తామని చెప్తున్నారు. సో స్క్రీన్ పైన డైరెక్ట్ గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సార్ దగ్గర మాట్లాడి మీరు అన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడ హౌజెస్ ఫ్రీ బుకింగ్ లో అయినా కొనుక్కోవచ్చు, లేదంటే రెడీ టు మూవ్ ఉన్న హౌస్ లో అయినా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఉన్నారు కదండి, మనం బిల్డర్ దగ్గరే వారి యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా హౌసెస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ లో భాగంగా లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి వరంగల్ హైవే అండి. వరంగల్ హైవేలో నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 30 ఫీట్ రోడ్ అండి, హెచ్ఎండి లేఅవుట్ అండ్ ఎక్సలెంట్ గా వెంచర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్సలెంట్ గా డెవలప్ చేసినటువంటి వెంచర్ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 24x45 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకుని G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ గేట్ దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ వచ్చేసి బిల్డర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజ్ కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అంతా నార్త్ వైపు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. 1 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది విత్ షెల్ఫ్లతోటి. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము, టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. చిన్న సైజుగా పూజా యూనిట్ అనేది సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేసుకొని వాష్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్లో ఉన్నటువంటి సెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ విండో దగ్గర ఉన్నటువంటి గ్రనైట్ పట్టీతో చేయించిన వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్లో మనకి లో రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది, లో రూప్ కవర్ చేయడం జరిగింది.
ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి. ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ ఏరియా కవర్ చేస్తున్నాం అండ్ వాటర్ సంప్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది, సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పైప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 BHKకి సంబంధించిన కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వాష్రూమ్లో వాల్కి టైల్స్ చెక్ చేశారు, యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియాలో మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా ఎలివేషన్, పార్కింగ్ ఏరియా అండ్ హౌస్ యొక్క లొకేషన్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చౌకౌట్ కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పట్టి అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది అండ్ పైన చూసుకున్నట్లయితే యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది, ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకౌట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాము అండ్ విండో కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తాను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ మనకి వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ లైక్ మనకి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ చెక్ చేశారు, యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఆ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ అన్ని క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఏదైతే హైరైజ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో అది వచ్చేసి మనకి వరంగల్ హైవేలో ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రుద్ర కన్వెన్షనల్ అని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ నారపల్లి చౌరస్తాకి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ నియర్ బై వచ్చేసి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ ఇలా చెప్తూ వెళ్తే మనకి ఫుల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నటువంటి ఏరియా అండి. సో ఇక్కడ సినిమా మాల్స్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 85 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అన్నది విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.